సాతాను ఉన్నదే, సాతాను యొక్క పన్నాగమే, సాతాను యొక్క ప్లానే దేవునిని మనం దూషించాలి. రెండవది, దేవునికి దూరం చేయాలి మానవుని. అది వాడి ప్లాన్. ఇక దూరం చేసిన తర్వాత నేనే నీ దేవుడిని అంటాడు. స్తోత్రం. మాయ చేస్తాడు అనమాట. నేనే నీ దేవుడిని, ఆయన నేను ఒకటే, ఉన్నానుగా, నేను చెప్పినవని చేయి అంటాడు. స్తోత్రం. అన్ని చేపిస్తాడు, జబ్బులన్నీ పంపిస్తాడు. ఇక నువ్వు నీ కర్మ కాల్చుకో అంటాడు. తర్వాత నాయన నన్ను కాపాడమంటే నేను కాపాడలేను, ఆయన తప్ప. స్తోత్రం అంటారు. చాలా మంది మన గ్రంథాల్లో కూడా మేము కాదు కాపాడు, ఆయన. ఒక మాంత్రికుడు మారాడంట. ఆ మాంత్రికుడి దగ్గరికి, అతని పేరు రాజా, సిఐ చేసేవాడు, ఉద్యోగం, పోలీసు సిఐ గారు. ఆయన ఎట్లా కొట్టి అటుపడి ఇటుపడి చిన్నతనం నుంచే విద్యలు నేర్చుకున్నాడు, మంత్ర విద్య అన్ని నేర్చుకున్నాడు, అన్ని ప్రయోగిస్తున్నాడు. ఎన్టీ రామారావు ఫ్రెండ్ అంట ఆయన. ఒకసారి ఈయనకి ఉద్యోగం వచ్చింది సిఐగా, ఆయనకి రామారావు చీఫ్ మినిస్టర్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ ఒక చోట ఆయన డ్యూటీకి ఈయన వెళ్ళాడంట. రామారావు గారి కారు వస్తూ ఉంది, ఈ పక్కన నిలబడి ఉన్నాడు డ్యూటీ చేస్తా ఇతను సిఐ గారు. రామారావు చూసి వీడు మా ఫ్రెండ్ లాగా ఉందని ఆ డోర్ చూసి రాజారావు రామన్నాడు. రామారావు పిలిచాడు. నమస్తే సార్ అనుకుంటూ పోయాడు. చీఫ్ మినిస్టర్ ఎస్ఐ గారు అయ్యారు, సిఐ గారు దగ్గరికి వెళ్ళగానే, రాజారావు నువ్వా? నేనే సార్, సిఐ అయ్యాను సార్, మీ సెక్యూరిటీ పంపించారు సార్ అంటున్నాను. మంచిదిరా అని రామారావు కింద దిగి వచ్చి ఏదో రెండు మాటలు మాట్లాడుతూ ఉంటే, అంటే గొప్ప అని చెప్పట్లా, అలాంటి వాడిని దేవుడు మార్చాడు. కిందకి వచ్చిన వెంటనే, సార్ మీరేంది మూడు చక్రాలతో వెళ్తుంది కారు, నాలుగో గాను ఉండాలిగా, లేదేంటి అన్నదంట. రామారావు ఆ గానుకి వెళ్ళి చూడండి, ఒకటి లేదు, మూడింటి మీద కారు వెళ్తుందని భ్రమ వచ్చేసింది. ఎప్పుడైతే ఇతను అన్నాడో వెంటనే, నిజమే రాజారావు, ఏమైంది అంటే నవ్వాడంట. అయితే రేపు మా ఇంటికి రాను అన్నాడు. దేవుని స్తోత్రం. మరలా చూడండి సార్ అంటే కారు మళ్ళీ గాను. భ్రమపరిచే విద్యలు, దేవునికి స్తోత్రం. అతను అలాంటి విద్యలు నేర్చుకున్నాడు. నీళ్ల మీద కూర్చొని, హాస్పిటల్ వేసుకుని కూర్చొని చాలా దూరం పోయాడు. అలాంటి విద్యలు. ఇక చంపటమే మనుషులను. అలాగా అయితే ఎవరిని చంపలేదంటే రక్షించేవాడు, మనల్ని కాపాడు. పాపం ఇతను వాళ్ళ చెల్లెలు దేవుని నమ్ముకున్నందులో ఇతను కూడా కొన్ని జబ్బు చేసి చివరిలో ఆమె మాటలు, దేవుని మాటలు చెప్తే ఈమె కూడా నమ్ముకున్నాడు. ఇతను కూడా నమ్ముకున్నాడు. సరే ప్రార్థన చేయమ్మా, నాకు తగ్గితే నేను ఇవన్నీ విడిచిపెడతాను అన్నాడు. సరే ప్రభు దయ వల్ల ప్రార్థన దేవుడు అతన్ని కొంచెం నెమ్మదిచ్చాడు. నెమ్మదిచ్చిన తర్వాత అచ్చిండగా ఈయన గొప్ప దేవుడు అని నమ్ముకున్నాడు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత అతను నమ్మినటువంటి క్షుద్ర శక్తులన్నిటినీ పిలిచాడంట. ఏం చేశాడు? ఈ శక్తుల పేర్లన్నీ మీ అందరూ తెలుసులే, వాటిని పెట్టి పిలిచాడంట. నువ్వు రా అంటే వచ్చాడు. దగ్గరికి రాగానే, మరి నన్ను కాపాడండి మీరు అన్నాడు. స్తోత్రం. సరే ఇప్పుడు దాకా నేను చెప్పిన పనులన్నీ చేశారు, బాగానే ఉంది. వాడిని చంపమంటే చంపారు, వాడి దగ్గర వాడిని బాధించమంటే బాధించారు, అన్ని చేశారు. కానీ ఇప్పుడు నాకు జబ్బు చేసింది, మీరు నన్ను కాపాడండి. మేము కాపాడలేము. దేవుని స్తోత్రం. కాపాడినట్టు నటిస్తారు అంతే వాళ్ళు. బాధ అయితే బాధ కలుగు చేస్తారు, మనకి మరణం కలుగు చేస్తారు, కావలసినవన్నీ వ్యాధులు కలుగు చేస్తారు, అన్ని కలుగు చేస్తారు. కానీ వాటిని తీయటం వాళ్ళ వల్ల కాదు, తీసినట్టు నటిస్తారు. తీసేసేవాడు మన దేవుడే. మన మీద జాలితో వాళ్ళ వైపు వెళ్ళినా, వాళ్ళు ఆరాధించకపోయినా కృప చూపించి బాగు చేసేది యేసుక్రీస్తు ప్రభు వారే. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళ, ఇక అన్ని బాధలు కలుగు చేస్తూ ఉన్నాయి. నేను బాగు చేయలేదు. ఎవరు బాగు చేస్తారు మరి నన్ను? నువ్వు ఇంత గొప్పవాడు అన్నావు కదా ఇప్పుడు దాకా అని అంటే, మా చేత కదయ్యా. మరి ఎవరు బాగు చేస్తారు? ఆయన ఒక ఆయన ఉన్నాడు పైన. దేవుని స్తోత్రం. పైన ఆయన ఒక ఆయన ఉన్నాడు. మా అందరి పైన
ఆయన తప్ప నిన్నెవరు బాగు చేయలేరు. దేవుని స్తోత్రం. ఆయన ఎవరంటే ఆయన ఈసా, ఆయన యేసు. యేసు వాడేవాడు మీకంటే మీరే గొప్పోళ్ళు అయితే అంటారంట. స్తోత్రం. ఈ మాంత్రికుడు రాజు మీరే గొప్పోళ్ళు అనుకుంటే మీకంటే పైన ఒకడు ఉన్నా యేసా వాడేవాడు, వాడు పిలవండి రా, ఏ యేసు రా. ఆయన వస్తాడు అయ్యిన దెబ్బకి. ఆయనే నిన్ను కాపాడుతాడు అన్నాడు. చూసారా, వీళ్ళు కాపాడలేరు. కాపాడగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆయన ఎదుట నువ్వు దీనుడుగా ఉంటే ఏ జబ్బు నిన్ను ఏం చేయదు, ఏ సమస్య. ఒకవేళ ఆయన అనుమతించిన దాని ద్వారా నీకు కృప వెంబడి కృపే చూపెడతాడు గాని, అనేక మార్గాల ద్వారా తెరుస్తాడు గాని ఆయన అన్యాయస్తుడు కాదు. నమ్మదగిన దేవుడు, శక్తిమంతుడు. ఆయన ఎదుట మనం మైనంలాగా కరిగిపోవాలి, కన్నీరు కాల్చుకో. స్తోత్రం. జబ్బు వచ్చింది, ఏం చేయాలా? మైనం కరగటం అంటే నువ్వు మౌనం కూర్చొని ఏడుస్తూ ఉండాలి. అది కరగటం అంటే నీ బాధలను బట్టి దేవుని దగ్గర ఏడు, కన్నీరు కాల్చి ప్రార్థన చేయి, మొరపెట్టు. ప్రభువా నువ్వు రానాయన, దేవునికి స్తోత్రం కలుగును గాక. తప్పుగా విడిపిస్తాడు. సంతానం లేని బిడ్డలు ఏడ్చి ఏడ్చి 3 రోజులు ప్రార్థన చేస్తుందంట. అయ్యా నా ప్రతివాది నన్ను దూషిస్తుందయ్యా అని ఏడిస్తే దేవుడు వెంటనే దీవించాడు. 3 దినాల ప్రార్థన ఆమెకు జవాబు ఇచ్చింది. ఉపవాస ప్రార్థన. ఏం ప్రార్థన? మైనం వల్లే కరిగిపోయే ప్రార్థన. కన్నీళ్లు పెట్టుకుంటుందంట, ఏడుస్తుంది. అయ్యా పెదాలే కదులుతున్నాయంట కానీ మాట బయటికి రావట్లేదు. ఏంటమ్మా? ఏలీ గారు, పాస్టర్ గారు వచ్చారు. ఏలీ గారు, ఏంటి నువ్వు 3 రోజుల నుంచి ఒక్కసారి కూర్చుని లేవలేదు, మత్తురాలు మందు తీసుకుని వచ్చి కూర్చున్నావా అంటున్నాడంట. అంటే అయ్యా కాదయ్యా, నేను అలాంటి వ్యర్థురాలను కాదయ్యా, నా బాధను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను, చెప్పుకుంటున్నానయ్యా నా దేవునితో నా బాధ అంటే. ఏలీ గారు అంట, దేవుడు నీకు అనుగ్రహించునుగా కానీ దీవించాడంట. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు అనుగ్రహించునుగా కానీ దీవించాడంట. గమనించండి, ప్రార్థన చేయాల్సిన బాధ్యత మంది. గమనించండి, వింటున్నారా? ఏం చేయాలి? సమస్యను బట్టి ప్రార్థన చేయాల్సిన బాధ్యత, ఉపవాసం ఉండాల్సిన బాధ్యత, దేవుని దగ్గర మొరపెట్టాల్సిన బాధ్యత మంది, కన్నీరు విడవలసిన బాధ్యత మనది. ఈ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళు. దేవుడు నీతో మాట్లాడతాడా? చెప్పాలి. స్తోత్రం. దేవుడు నీ భక్తి ఎంతో సద్భక్తి అయితేనే, ఎన్నో దినాలు భక్తి చేస్తేనో ఎప్పుడో నీతో మాట్లాడతాడు. అవసరమైతే అన్ని వేళలో వచ్చి నీతో మాట్లాడలేడు. ఎవరు మాట్లాడతారంటే మధ్యలో ఉన్న ఏలీ గారు. చూసారా, ఏలీ గారు ఏమన్నాడు? ఆమె ప్రార్థన చేసింది, 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేసింది, కన్నీరు కాచి ప్రార్థన చేసింది, దేవుని దగ్గర నేను కుమ్మరించుకుంటున్నారని చెప్పినప్పుడు ఏలీ గారు ఏమన్నాడు? ప్రభువు నీకు సహాయం చేయను గాక అన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు దయచేయను గాక అన్నాడు. అంతే. ఆ సేవకుని యొక్క దీవెన, నోట్లోంచి వచ్చిన దీవెన దేవుడు ఆలకించి ఆ బిడ్డకు సంవత్సరంలోనే మరలా సంతానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అవును, దైవ సేవకుల యొక్క దీవెన కూడా దేవుని కంటే ముందుగా వీళ్ళు దీవిస్తేనే ఆయన ఆశీర్వదిస్తాడు, ఈయన శాంక్షన్ చేస్తాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు మనకు ఒక ఇల్లు శాంక్షన్ చేయాలంటే ముందు ఎవరు ఉండాలి? ఆయనకంటే ముందు కింద ఉద్యోగస్తులు ఉంటారా? ఆయన కింద ఉద్యోగస్తులు ఉంటారా? ఈ చిన్న ఆయన మధ్యలో ఉన్నట్టు ఆయన దగ్గర తీసుకెళ్తాడు, గుమస్తా దగ్గర. అతను తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు ఎమ్మెల్యే గారు ఎవర్రా? మనోడేనా? మనోడే సార్, మన పార్టీ. అప్పుడు సంతకం పెట్టి నీకు ఇల్లు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. శాంక్షన్ చేస్తాడు. అలానే ప్రియమైన వాళ్ళరా, దైవజనులు దీవెన, నోట్ల నుంచి వచ్చిన ఆశీర్వాదం ఆయన శాంక్షన్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. అన్న విషయంలో దేవుడు నీకు అనుగ్రహించునుగా అన్నాడు దైవజనుడైన ఏలీ గారు. దేవుడు శాంక్షన్ చేశాడు, కుమారుని ఇచ్చాడు. ప్రవక్త అయిన సమూయేలును, గొప్పవాడిని, ఆ లేటుగా వచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చింది. ఎన్నో సంవత్సరాలు బిడ్డలు లేరు, అయితే ఎంత గొప్ప ప్రవక్తను దేవుడు అనుగ్రహించాడు. ఆమె గర్భంలో రాజులను సైతం గద్దించగలిగిన ప్రవక్తను దేవుడు ఇచ్చాడు. ఆలస్యము అమృతము విషయం అంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం. ఏ ఆశీర్వాదం ఆలస్యమైనా మనం నిబ్బరంగా ఉండాలి.
ఆయన ఎదురు మెళుగుగా ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. తప్పకుండా గొప్ప ఆశీర్వాదం. అబ్రహాం గారిని దేవుడు దర్శించాడు. ఆ కుమారుడా, నా మాట విన్నావు, నేను చెప్పినట్లుగా నేను చూపించే దేశానికి వెళ్ళమంటే బయలుదేరి వెళ్ళిపోయావు. నా మాట నమ్మావు, నేను దేవుడిని నమ్మావు, నా మాట సత్యమని నమ్మావు, నేను నీకు దేశాన్ని ఇస్తానని నమ్మి వెళ్ళిపోయావు. కాబట్టి కదా నీకు నేను సంతానాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం. అయితే ఎన్ని సంవత్సరాలు ఇవాళ? 25 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు. ఆయన చెప్పింది 75 సంవత్సరంలో చెప్పాడు అబ్రహాము గారితో. 100 ఏళ్ల వరకు సంతానం ఇవ్వాల. 25 సంవత్సరాలు ఓపిక పట్టాడు. దేవుని స్తోత్రం చెప్పండి. 25 సంవత్సరాలు ఓపిక పడితే ఎంత గొప్ప